మరొకసారి ఈ యొక్క 6 వచనాలు ఉంటాయి 128 అందరూ ధ్యానించి చూడండి. చాలాసార్లు మన వాక్యాలు మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. ఒక్కసారి ఈ యొక్క 6 వర్సెస్ని ధ్యానంగా ఒకసారి చూడండి. నేను చదువుతుంటాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు మేలు కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలుల మీద సమాధానముండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని మాటలు వింటూ ఉంటే, ఈ యొక్క వచనాలు వింటూ ఉంటే చాలామందికి ఇవన్నీ నా జీవితంలో జరగాలని ఆశ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వాక్యాలు మీరు చూస్తూ ఉంటే, ఈ 6 వర్సెస్ చూస్తుంటే సర్వసాధారణంగా నువ్వు తెలిసి తెలవకుండానే, నీకు అవగాహన ఉండి అవగాహన లేకుండానే అన్కాన్షియస్ మైండ్ అంటాం, కాన్షియస్ మైండ్ అంటాం. నీ కాన్షియస్ మైండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ అన్కాన్షియస్ మైండ్ 100% ఇటువంటి జీవితముని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. నువ్వు చేసిన కష్టార్జితముని నువ్వు అనుభవించాలి అని ఒక ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కావాలని ఉంటుంది. చాలామంది చాలా కష్టపడతారు, కానీ వారి కష్టార్జితముని అనుభవించలేరు. వారి భార్య కూడా వారి ఎలా ఉండాలని ఉంటుంది చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ పిల్లలు అందరూ ఒలీవ. అలానే నువ్వు నీ పిల్లల్ని చూచెదవు. చెప్పాలి, సర్వసాధారణంగా చెప్పాలి అంటే మనం అందరము ఒక చిన్న మైండ్ సెట్ తోటి జీవిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నవారు అందరూ అదే మైండ్ సెట్ తోటి ఉంటారు. ఏమని ఉంటారంటే, మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ అంటే వెల్ క్వాలిఫైడ్, ఏదైనా ప్రొఫెషన్లో గుడ్ ఎడ్యుకేషన్, 6 డిజిట్ ఏందండి, ఎన్ని డిజిట్స్ ఇది, 6 డిజిట్ సాలరీ కావాలని, ఓన్ హౌస్ ఉండాలని, భార్య పిల్లలు కలిగి జీవించాలని, అలానే సేఫ్టీ ఫిక్స్డ్ అమౌంట్ మన జీవితంలో రావాలి అని. ఇప్పుడు మనకు జనరల్గా అయితే పాతకాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఏమొస్తుండే, పెన్షన్ వస్తుండే. ఇప్పుడు అది మనకు లేదు కనుక పెన్షన్ ప్లాన్స్ అని, తర్వాత మన జీవితంలో మనకు ఫిక్స్డ్ అమౌంట్స్ ఎలా వస్తాయి అని ప్లాన్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్డ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యకరమైన జీవితము జీవిస్తూ మన పిల్లల్ని చూడాలని ప్రతి ఒక్కరికి 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా కాదా? మీకు ఉంటుందా లేదా? అందరికి ఉంటుంది కదా. అయితే చివరిగా మనకి ఎలా ఉండాలి అని ఉంటుందంటే, నీ లైఫ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్, సమాధానంతో కూడిన జీవితము, శాంతంతో కూడిన జీవితము, హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటుంది. నీకు కలిగినది ఎంత అయ్యున్నాను, నీకు ఎంత దేవుడు నీకు దయచేసినను, దానితో నువ్వు సమాధానముగా హ్యాపీగా నువ్వు జీవించాలని ఉంటుంది. అయితే ఈ యొక్క లైఫ్ స్టైల్ కావాల్సిన వారు ఎంతమంది ఉంటారు, ఈ లైఫ్ స్టైల్ కోరిన వారు ఎంతమంది ఉంటారంటే మ్యాక్సిమం అంతే ఉంటారు. చెప్పాలి అంటే 80% అలానే జీవిస్తూ ఉంటారు, దానికన్నా ఎక్కువ ఆలోచించరు. కొంత 20% మమ్మీ ఎలా ఉంటారంటే 20% అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెము నాకు కొంచెం ఫేమ్ కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, లేకపోతే సొసైటీ కోసము నేనే ఏదైనా చేయాలి అనే జీవితాన్ని, సొసైటీ కోసం కానీ ఒక పని చేసి వెళ్ళాలి అని కొంతమంది మట్టుకే అలా జీవిస్తూ ఉంటారు. ఎక్స్ట్రా మైండ్, మనము సాధారణల కల్లా కొంచెం ఎక్కువ జీవించి ఈ లోకముని విడిచి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నీవు ఎంత నమ్మినా నమ్మకపోయినా
ఇఫ్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కొంచెము సెల్ఫిష్గా ఉంటాం. ఏముంటుంది? సెల్ఫిష్ అంటాం. సెల్ఫిష్ అన్నదానికన్నా సెల్ఫ్ లవ్ అంటే బాగుంటుంది. ఏమంటారండి? సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనేది తప్ప, నిన్ను ప్రేమించుకోవడం తప్ప, నిన్ను నువ్వు సెల్ఫిష్గా ఉండడం తప్ప అంటే బైబిల్ మనకు ఒక మాట సెలవిస్తున్నది. దేవుడు ఒక ఆజ్ఞను మనకు చెప్తున్నాడు. ఏమి అనగా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. అంటే మొదటిగా సెల్ఫ్ లవ్. నిన్ను నువ్వు ప్రేమించకపోతే, నిన్ను నీవు యాక్సెప్ట్ చేసుకోకపోతే, నిన్ను నువ్వు అప్రూవల్ చేసుకోకపోతే, దేవుడు నిన్ను ఎలా సృజించాడో, నిన్ను ఏమై ఉన్నాడు అంటే నిన్ను నీవు మొదటిగా అంగీకరించుకోకపోతే నువ్వు ఇతరులను ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని అని మొదటిగా జ్ఞాపకం చేసుకోండి. చాలా కష్టమైన పని. అందుకొరకే కొన్ని విషయాలు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. అలాగుననే మీరు వారికి చేయుడి. ఈ మాటలని యేసుక్రీస్తు ఆయన మొదటి సెర్మన్ అంటాం. ఆయన మొదటి సెర్మన్ మౌంట్ మీద చెప్పాడు. ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 5th చాప్టర్ టు 7th చాప్టర్లో మాటలు రాయబడి ఉంటాయి. ఇది ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ ఎర్త్. ఎప్పుడైతే మనం చూస్తే ఈ భూగోళంని అందరికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్ ఎవరు అని చూస్తే మీరు ఒక పేరు వినబడుతుంది. ఆ పేరు ఎవరండి? యేసుక్రీస్తు అని వినబడుతుంది. చాలా మోస్ట్ సెలబుల్ బుక్. ఈ ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డ్ దానికి రీచ్ కూడా కాలేకుండా ఉన్న పుస్తకం ఏమిటి అంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథము. 6 బిలియన్ కాపీస్. దీన్ని అనేకులు తప్పుపట్టడానికి ప్రయత్నించారు. అనేకులు దీని విషయమై అనేకమైన డిబేట్స్ చాలా మటుకు అనేకంగా చేశారు. కానీ దీనిని ఎవరు అధిగమించలేకపోతున్నారు. ఎందుకనగా అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలని మనము చూసినట్లయితే, ఒకవేళ చదివినట్లయితే, విన్నట్లయితే నీ జీవితమునకు కావలసిన మాటలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము లేఖనములని అది కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. అయితే సృష్టికర్తైన దేవుడు ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అని మానవుడు చూడలేడు అని కూడా బైబిల్ సెలవిస్తున్నది. అయితే నువ్వు దేవుడు ఎలా కనిపిస్తాడు మనకు, ఆయన గుణం ఎలా ఉంటుంది అని లోకమునకు వస్తే ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన జీవన విధానం ఎలా ఉంటుంది అని ఏమి చేయగలుగుతాడు అని ఆయన కుమారుని ద్వారా ఆయన చూపించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఆయన దేవుడు కనుక, దేవుని కుమారుడు కనుక ఆయన జీవితమును బట్టి, ఆయన మాటలు బట్టి అనేకుల జీవితంలో ఆయన ప్రభావము బహు బలముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన సాక్ష్యాలు మనం వింటాం. వారి జీవితములు చెప్పాలి అంటే ఘోరమైన జీవితము గలవారు, ఘోరమైన అడిక్షన్స్తో కూడిన వారు, మరణ అంచుల్లోకి ఇక నేను మరణిస్తాను అని అనుకున్న వారు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత వారి జీవితములే దేవుడు మార్చివేశాడు. ఎందుకంటే జీవితం అనేది ఏమిటి, జీవితం అనేది ఎంత మధురముగా ఉంటుంది, దేవుడు నీకు ఎందుకు ఈ జీవితమును కలగజేశాడు అని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఈ పరిశుద్ధ లేఖనములని ఆయన సూటిగా చూపిస్తున్నాడు. మీరు బైబిల్ అంతా చదివినా చదవకపోయినా చదవండి, మంచిదే. నేను అందరికీ చెప్తాను బైబిల్ అంతా చదివితే చాలా మంచిది అని చెప్తాను. అయితే మనం క్రైస్తవులుగా ఒకవేళ నువ్వు క్రీస్తుని తెలుసుకున్నట్లయితే, నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, నీవు మొదటిగా ఈ మత్తయి సువార్త 5 నుండి 7 వరకు నీవు ఒకసారి కాదు, 10 సార్లు కాదు, నీకు ఎన్నిసార్లు చదివినా అది తక్కువే అని జ్ఞాపకం చేసుకోవాలి. మాథ్యూ చాప్టర్ 5 to 7 అనేక మంది మన బోధన వింటాం, అనేక మంది సెర్మన్స్ మనం వింటాం.
నీవు గొప్ప గొప్ప వారి సెర్మన్స్ వినాలని నువ్వు ఆశ కలిగి ఉంటావు. అనేక మంది సెర్మన్స్ విని నా జీవితంలో గొప్పగా దేవుడు నాతో మాట్లాడాడని చెప్తుంటావు. కానీ నిజమైన దేవుడు, ఆయన శరీరధారి వచ్చిన దేవుడు, ఆయన చెప్పిన సందేశం ఏమిటి? వాట్ ఈస్ ద కోర్ మోరల్? ఆయన ఏమి చెప్తున్నాడు? అసలు ఆయన ఏమి చెప్పిపోయాడు? ఆయన ఉద్దేశం ఏమిటి అని చెప్పిన మాటలు ఏమిటి? మొదటిగా నువ్వు ధ్యానించాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి, యేసుక్రీస్తుని, ఆయన పేరు విన్నట్టు నీకు అనిపించినా, నేను యేసుక్రీస్తు పేరు విన్నాను, ఆయన నాకు ఇష్టము, ఆయన చాలామంది చెప్తుంటారు, చాలామంది ఫాలో అవుతుంటారు, ఆయనని నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆయన మాటలు ఏం చెప్పాడు అని మీకు ఉంటే, మీరు మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ చదవండి. యేసుక్రీస్తు ఒక గుణము, ఆయన చెప్పిన బ్లెస్సింగ్స్ అంటాం. నువ్వు ధన్యుడవైతావు, గోల్డెన్ రూల్స్ చెప్పాడు. ఆ గోల్డెన్ రూల్స్ నీవు అర్థం చేసుకొని నీవు ఆయన హృదయముని నువ్వు అర్థం చేసుకుంటావు. ఒకవేళ నువ్వు ఎవరికైనా యేసుక్రీస్తుని పరిచయం చేయాలన్నా కూడా నీ మాటలతో కాకుండా దేవుడు చెప్పిన మాటలతో నువ్వు పరిచయం చేస్తే చాలా మంచిది అని జ్ఞాపకం చేసుకోండి. మన సొంత మాటలతో మన దేవుని పరిచయం చేయాలనుకుంటా, నీ మాటలు కాకుండా బైబిల్ చెప్పే మాటల ద్వారా ఆయన పరిచయం చేస్తే చాలా మంచిది అని నేను చెప్తున్నాను. ఈ యొక్క సెర్మన్లో మీరు కొన్ని మాటలని ఈ దినము మనం ధ్యానిస్తాం. ఆ మాటల విషయం మీ వెనకాల ఉన్న గొప్ప ఆశీర్వాదముని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన కొన్ని మాటలే ఆ 5th, 6th, 7th చాప్టర్లో కొన్ని మాటలు చెప్పాడు. ఒకవేళ మీరు ధన్యులుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ఇందాక మీరు చూశారు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ మనం ఆశీర్వాదాలు పొంది నువ్వు చేసిన కష్టార్జితముని నువ్వు అనుభవించాలని ఆశగా ఉంటుంది. నీ భార్య ఎలా ఉండాలని ఆశగా ఉంటుంది నీకు? నీ యొక్క భార్య ఫలించు ద్రాక్ష వలె గలాగా ఉండాలి, నీ పిల్లలందరూ ఒలివ మొక్కల వలె ఉండాలని ఉంటుంది కదా. నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే నువ్వు ధన్యత్వము ఎలా పొందగలుగుతావు అనేది, నువ్వు ఏమి కలిగి ఉంటే ఏమి నీకు కలిగి ఉంటుంది అని చిన్న చిన్న మాటలలోనే అద్భుతముగా యేసయ్య చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమని వారు వారసులు అవుతారని చెప్పాడు. ఒకవేళ చూడండి, నువ్వు దుఃఖిస్తున్నావా? దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్పారు. ఒకవేళ నువ్వు సాత్వికమైన మనసు కలగవని అని ఉంటే, సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. ఒకవేళ నీతి విషయమై నువ్వు ఆకలి దొప్పి కలిగి ఉన్నట్లయితే వారు తృప్తి పడతారని బైబిల్ సెలవిస్తున్నది. ఒకవేళ నువ్వు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నట్లయితే, ప్యూర్ ఎట్ హార్ట్, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. చాలామందికి నేను దేవుణ్ణి చూడాలని ఆశగా ఉన్నది అని ఉన్నట్లయితే నువ్వు హృదయముని శుద్ధిగా ఉంచుకో, నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఎట్ హార్ట్, యూ కెన్ గో టు సీ ద గాడ్. ఎవరో కాదు, నీవే చూస్తా. ఒకవేళ నువ్వు సమాధానము కరగా ఉన్నట్లయితే, పీస్ మేకర్, నువ్వు సమాధానం పరచువానిగా ఉన్నట్లయితే, ఇతరుల మధ్యలో నువ్వు కొట్లాడ పెట్టకుండా, ఇది నీ మధ్యలో నువ్వు వచ్చినవంటే ఏదో ఒక ఏమంటారు, పచ్చగడ్డి వేస్తే ఏమవుతుందంట, భగ్గుమంటుందని, అట్లా మనం సాడీలు చెప్పే వాళ్ళకి కాకుండా నీవు ఇఫ్ యు ఆర్ ఎ పీస్ మేకర్ ఒక ఉన్నట్లయితే, నువ్వు సమాధాన పరచువానిగా ఉన్నట్లయితే నువ్వు దేవుని కుమారుడవైతావని బైబిల్ సెలవిస్తున్నది. నీతి విషయమై ఒకవేళ నువ్వు హింసించబడినట్లయితే పరలోక రాజ్యము నీదవుతుందని చెప్తబడుతున్నాడు. ఇంకొక మాట, అద్భుతమైన పాట నాకు చాలా ఇష్టం అనిపించిన, చూడండి 5:11 ఒకసారి చదువుదాం. నా నిమిత్తము, చూడండి ఒకసారి చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, నా నిమిత్తము జనములు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలైనను పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును, పరలోకములో మీ ఫలము అధికమగును. హల్లెలూయా.
మీరు దేవుని విషయమై, యేసుక్రీస్తు విషయమై ఒకవేళ మీ విశ్వాసమును బట్టి, మీ నమ్మకాన్ని బట్టి ఒకవేళ మనుషులు మిమ్మల్ని దూషిస్తే మీరు సంతోషించండి. హల్లెలూయా. దేవుడు మీకు మంచి ఫలముని దయచేస్తాడని, మంచి ప్రతిఫలము దయచేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటల్లో నాకు ఇంకొక మంచి మాట ఏం నచ్చినదంటే, మనము ఈ లోకమునకి ఉప్పై ఉన్నామని చెప్పాడు. మన ఉప్పు ఏంటిది అంటే, ఉప్పు సారము లేకపోతే దాన్ని తొక్కువేయబడుతుందని చెప్తున్నాడు. ఉప్పు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మధ్యలోనే నేను వంట స్టార్ట్ చేశాను. ఈ ఉప్పు చాలా డేంజర్. ఉప్పు చాలా డేంజర్. ఏ టైంలో వేయాలనో ఆ టైంలో వేయాలి. టైంలో వేస్తే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎక్కువ వేస్తే తినలేం, తక్కువ వేస్తే రుచిగా ఉండదు. మన జీవితము కూడా ఉప్పు లాంటిదని చెప్తున్నాడు. నీలో ఆ సారం పోతే నీ జీవితము వ్యర్థమని చెప్తున్నాడు. నీవు నిన్ను ప్రేమించుకొనకుండా, నీ జీవిత విలువ నీవు తెలుసుకోకుండా, నీ జీవిత వ్యర్థమని నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు సారము లేని జీవితం అని అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు కనుకనే నీ నిమిత్తమై ఈ లోకమునకు వచ్చాడు. నీ నిమిత్తమై, నీ పాపల నిమిత్తమై ఆయన మరణించాడు. నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించాడు. ఇక్కడికి నీకు నిత్య దీవమును దయచేయడానికి దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. అందుకొరకే నీలో సారముని తీసివేయకండి, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏమై ఉన్నావో మొదటిగా సెల్ఫ్ అప్రోడ్. దేవుడు నన్ను ఇలా కలగజేశాడు, దేవుడు నన్ను ఇలానే ప్రేమిస్తున్నాడు, నేను ఏమై ఉన్నానో నా దేవునికి తెలుసు అని మొదటిగా ఆ సారముని అలానే ఉంచుకోండి. ఇతరుల మాటలు చేయబట్టి, ఇతరుల జడ్జిమెంట్ చేయబట్టి మిమ్మల్ని మీరు ద్వేషించుకోకండి, జ్ఞాపకం చేసుకో. మీలో సారము పోతుందని జ్ఞాపకం. అందుకొరకే మీలో సారము కలిగి మీరు జీవించాలి. ఆ సారం అనగా ఆ మధురత్వం మీలో ఉండాలి. ఆ మధురత్వం మీరు కోల్పోయినట్లయితే మీ జీవితమునకి అర్థం ఉండదని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, మీరు లోకమునకి వెలుగై ఉన్నారని చెప్పాడు. మనము ఈ లోకమునకి మనము ఎలా వెలుగునే ఉన్నాం. ఒక వెలుగుగాను ఉండాలంటే ఒక పట్టణమునకి వెలుగు కొండ మీద ఉంటుంది, అందరికి కనిపిస్తుంది. ఒకవేళ నీ వెలుగు, ఒకవేళ నీ ఇంట్లో ఒక దీపం వెలిగిస్తే అది నువ్వు టేబుల్ మీద పెడతావు కదా, టేబుల్ కింద పెట్టావు కదా, అందరికి వెలుగు ఇవ్వాలని. నువ్వు చేసే కార్యములు చూడండి, 5:16 ఏమని రాసి పడింది చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మీ సత్క్రియలు, మీరు చేసే సత్క్రియలు బట్టి, మీరు ఒకరికి ఆకలిగొన్న వారికి మీరు ఆహారం పెట్టినట్లయితే వారు మీరు పెట్టిన ఆహారం బట్టి మిమ్మల్ని కాదు, వారి దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. చాలామంది మీరు ఒకవేళ బాగా ఆకలిగా ఉన్న వారికి మీరు ఒకసారి ఆహారం పెట్టండి, మీరు తిన్న అంత తృప్తి ఉండదు, కానీ వాళ్ళ కళ్ళల్లో మీరు ఆ తృప్తిని చూస్తారు. జ్ఞాపకం చేసుకోండి. మనం చాలా మటుకు దుబారాగా అన్ని విషయాల్లో దుబారా మనం డబ్బులు ఖర్చు చేస్తాం. దేవుడు నీకు అనేకముగా దయచేస్తూ ఉంటాడు. నీ సత్క్రియలు చేయబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు అనేకము దయచేస్తున్నాడేమో, అనేకముగా ధనము దయచేస్తున్నాడేమో, నువ్వు దాన్ని దుబారాగా అవసరం లేకుండా అవసరమే లేని ఖర్చులని నువ్వు పెడుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో. దేవునికి నువ్వు వెలుగుగా ఉండవు ఈ లోకమునకి. నీ కార్యములు బట్టి దేవుడు మహిమపరచబడాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేమైనా కార్యములు చేసినట్లయితే అబ్బా నేను దేవుడే పంపించాడు అనాలి. ఎవరికైనా ఆపద ఉన్న వారికి నువ్వు పోయి సహాయం చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? నిన్ను ఎవరు పంపించారని చెప్తారు? దేవుడే పంపించాను. నీవు ఎప్పుడైతే మనుషులు నువ్వు అలా నిన్ను బట్టి దేవుడు సంతోషించినట్లయితే దేవుడు ఆయన సంతోషమని నీ జీవితంలో ఆయన వ్యక్తపరుస్తాడు. నీవు బహుగా ధన్యుడిగా ఉంటావు. అన్ని విషయములో నీవు నీ చేతి కష్టార్జితమని నువ్వు అనుభవిస్తావని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో ఏ లోటు లేకుండా నీవు ప్రతి ఒక్క విషయంలో బహుగా దీవించి ఆశీర్వదించబడి
నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఎవరిస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు బహుగా నీకు ప్రతిఫలం ఇస్తాడని జ్ఞాపకం చేసుకో. అంత దినములో ఎప్పుడైతే ఆయన జడ్జిమెంట్ డే అంటాం, అనే చూస్తాడు అని చూస్తే, నాకు నువ్వు ఆహారం పెట్టావు కదా అని అంటాడు, నాకు వస్త్రం లేకపోతే వస్త్రములు ఇచ్చావు కదా, నేను రోగి ఉన్నప్పుడు నువ్వు ఆదరించావు కదా అంటే, నేనెప్పుడయ్యా నీకు చేశాను అంటే, నువ్వు అల్పుడైన వానికి చేశావు కదా, అది నా కోసమే చేశావు అని చెప్తుంటాడు. మనము చాలా మటుకు దేవుడు మన దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు. దేవుడే మనకు దేవుడు ధనం దయచేసి చూస్తాడు, దేవుడు నీకు కలిగించి చూస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, చాలామంది అంటారు నాకున్నప్పుడు నేను చేస్తానులే అంటారు. కాదు, కొంచెంలో విశ్వాసం చూపించు, దేవుడు నీకు అధికంగా దయచేస్తాడు. ఇఫ్ యు నో ద కంట్రోలింగ్ పవర్, గాడ్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇఫ్ యు నో ద కంట్రోలింగ్ పవర్, రైట్. ఒకవేళ ఒక కుమారుడు వచ్చాడు, చాలా ప్రేమిస్తున్నాడు, ఒకడే కుమారుడు ఉన్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు తండ్రి కుమారుణ్ణి. అయితే కుమారుడు వచ్చి అడిగాడు, డాడీ నాకు ఒక స్పోర్ట్స్ బైక్ ఇప్పియవా అంటే, యవన కాలం ఉన్నాడు కనుక ఒక తండ్రి కుమారుని ప్రేమించేవాడైతే స్పోర్ట్స్ బైక్ ఇప్పియాడు. ఎందుకు ఇప్పాడు? ఆ ఒక వాహనం ఏం చేస్తుందంటే ఆయనకు లాభము కన్నా నష్టమని చేస్తుందని జ్ఞాపకం చేసుకొని ఇప్పాడు. అలానే దేవుడు మీరు ఎంత అడిగినా ఒక్కొక్కసారి దేవుడు మీకు ఆశీర్వాదములు ఇచ్చిన మనపు, వెదర్ యు హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు మెయింటైన్ ఇట్ ఆర్ నాట్, నీవు లోకం వైపు వెళ్ళిపోయి నువ్వు నీ జీవితముని నరకముగా మార్చుకుంటావని దేవునికి తెలిసే ఇవ్వడని జ్ఞాపకం చేసుకో. అందుకొరకే దేవునికి ఇష్టమైన వారికి దేవుడు ఎలా కలగజేస్తాడు అనేది ఆయనము అర్థం చేసుకోవాలి. ఆయన యందు విశ్వాసమని నమ్మకమని ఒకవేళ నువ్వు కనపరిచినట్లయితే దేవుడే నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. నేను చెప్తా వెళ్తా ఉంటే ఆయన చెప్పిన మాటలని ఒకవేళ జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆయన అద్భుతమైన మాటలుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వారు అందరూ నాకు ఒక చిన్న ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో అంటే నో చెప్పండి. ఈ మాట కూడా చెప్పారండి, ఎస్ఏనే చెప్పాడు. ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో అంటే నో చెప్పండి. ఈ దినము ఒకవేళ మీరు ఎస్ చెప్పినట్లయితే నాకు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ చాప్టర్ 5th చాప్టర్ 6th చాప్టర్ 7th చాప్టర్ చదువుతున్నవారు ఓసారి చేతులు లేపండి. చదవనన్న వారు కూడా పర్లేదు, ఎందుకంటే నో అంటే నో అని చెప్పడం గ్రేట్. దీని మధ్యలో ఏది చెప్పినా చెప్పి చేయకపోతేనే ఇబ్బంది. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.